ఈ మధ్యన ఇన్విజిబుల్ చైన్కి ఆర్డర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అదేంటో సడన్గా మార్కెట్లో దీని డిమాండ్ పెరిగినట్టుంది. రెగ్యులర్ పింక్ షేడ్ కాకుండా కస్టమర్కి ఈ బ్లూ కలర్ లోటస్ చాలా బాగా నచ్చిందంట. సో బ్లూ లోటస్ పెండెంట్తోనే తయారు చేసేసాం. కానీ ఇది చూడటానికి కొంచెం అటు ఇటుగా అనిపించింది, వేసుకున్న తర్వాత మాత్రం ఎక్సలెంట్గా కనిపించింది. ఇలా 3 సైడ్స్ మనం లారియల్ బీడ్స్ అటాచ్ చేసేటప్పుడు పైకి వచ్చే హుక్ ఎప్పుడు కూడా చిన్నదిగా ఉండాలి, అంటే జంపరింగ్ చిన్నదిగా ఉండాలి. 2 సైడ్స్ కూడా మిడిల్లో వచ్చే జంపరింగ్ కొంచెం పెద్దదిగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మిడిల్లో కొంచెం కిందకి వేలాడాలి, కానీ సైడ్స్ అనేవి పైకి ఉంటేనే అందం వస్తుంది. సో ఇక్కడ కొంచెం సైడ్స్ పెద్దగా అవ్వడం వల్ల మళ్ళీ నేను జంపరింగ్ని చిన్నదిగా చేసి ఈ విధంగా సెట్ చేశాను. లాస్ట్ టైం ఇన్విజిబుల్ చైన్ చేసినప్పుడు మనం 17 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం. దానికి రీజన్ ఏంటంటే నాకు కొంచెం లూజ్గా ఉండాలి, నెక్కి కింద వరకు రావాలి అనేది నా ఒపీనియన్. కానీ కస్టమర్కి మరీ నెక్కి దగ్గరగా కాకుండా మరీ కిందగా కాకుండా మీడియంగా కనిపించాలన్నారు. కాబట్టి 16 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అండ్ కస్టమర్ నెక్కి అది కరెక్ట్గా సరిపోయింది. ఇటువంటి లోటస్ పెండెంట్కి బ్యాక్ సైడ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు లాక్ బీడ్ వేస్తే అది ఆ లోపలికి వెళ్ళిపోతుంది. సో అది సెట్ అవ్వదు. కాబట్టి మనం సైడ్కి ఏదైనా బీడ్స్ యూస్ చేయాలి. అందుకే నేను క్రిస్టల్ బీడ్స్ యూస్ చేశాను. గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేయొచ్చు, కానీ అవి తర్వాత కలర్ ఫేడ్ అయిపోతున్నాయి. కాబట్టి నేను క్రిస్టల్ బీడ్స్ మాత్రమే ఇక్కడ ప్రిఫర్ చేశాను. సో క్రిస్టల్ బీడ్స్ వేసిన తర్వాత మీరు పెండెంట్ని వీలైనంత టైట్గా పెట్టుకొని లాక్ చేసుకోవాలి. లేకపోతే లూజ్గా ఉంటే పెండెంట్ అనేది చుట్టుకుంటూ ఉంటుంది, మాటికి తిరుగుతూ ఉంటుంది. మీరు టైట్గా లాక్ చేసినట్లయితే అది రొటేట్ అవ్వకుండా ఫర్మ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ టిప్, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఇన్విజిబుల్ చైన్ని మనకి నచ్చినట్టు మనకి నచ్చిన క్రియేటివిటీ యూస్ చేసి మనం ఎన్ని రకాలుగా అయినా తయారు చేసుకోవచ్చు. సింగిల్ పెండెంట్ చేసుకోవచ్చు, లేదా సైడ్కి 2 సైడ్స్ బీడ్స్ అటాచ్ చేసి మనం 3 సైడ్స్ ఉండేట్టు చేసుకోవచ్చు, లేదా 5 సైడ్స్ ఉండేట్టు చేసుకోవచ్చు. కానీ 5 సైడ్స్ బీడ్స్ ఉంటేనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మిడిల్లో పెండెంట్ అండ్ 2 సైడ్స్ కూడా బోత్ ద సైడ్స్ మనం క్రిస్టల్ బీడ్స్ అనేవి అటాచ్ చేసాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మీరు ఎంత మెజర్మెంట్ తీసుకున్నా సరే బోత్ సైడ్స్ ఈక్వల్గా రావాలి. కాబట్టి సెంటర్ పార్ట్ని ఫర్మ్గా పట్టుకొని బోత్ సైడ్స్ని మెజర్ చేసుకొని ప్రతిసారి లాక్ చేసుకోండి. సో ఏదైనా మార్కెట్లో క్రేజ్ ఉంది, నాకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాటి రిలేటెడ్ వీడియో మీకు ఖచ్చితంగా నేను పెడతాను. ఎందుకంటే మీకు కూడా బిజినెస్ గ్రో చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఒక అమ్మాయి అయితే నాకు ఎలా ఆర్డర్ ఇచ్చిందో తెలుసా, కంప్లీట్గా ఇలాంటి ఇన్విజిబుల్ చైన్ సెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ద కలర్ ఆఫ్ మోనాలిసా బీడ్స్ యూస్ చేసి చేయమని చెప్పింది. ఎందుకంటే తనకి ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ ఇన్విజిబుల్ చైన్ కావాలంట. చూసారు కదా, అంత క్రేజ్ ఉంది. సో మోనాలిసా బీడ్స్ కానీ క్రిస్టల్ బీడ్స్ కానీ ఉంటే అన్ని కలర్స్, మోస్ట్లీ వైబ్రెంట్ కలర్స్ అన్నీ మీ దగ్గర తెచ్చిపెట్టుకోండి. మనం చేసే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్నిట్లో చాలా ఈజీగా అండ్ తక్కువ ఖర్చుతో అయ్యేది ఇన్విజిబుల్ చైన్ మాత్రమే. కాబట్టి ఇన్విజిబుల్ చైన్ నేర్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇది మనకి ఇచ్చే లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా జంపరింగ్ అండ్ హుక్ని అటాచ్ చేసుకుంటే మన ఇన్విజిబుల్ చైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూపించే స్టెప్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇక్కడ మనం ఎక్కువ లెంత్ చైన్ ఉంచేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీలైనంత దగ్గరగా దీన్ని మనం ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి చైన్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇన్ కేస్ కస్టమర్కి టైట్ అవుతుందేమో అని మీకు అనిపిస్తే మీరు ఎక్స్ట్రా జంపరింగ్స్ అటాచ్ చేసి ఉంచండి. దానికి తగ్గట్టు కస్టమర్ అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. ఫైనల్గా ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే కస్టమర్కి చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.